ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు ప్రత్యేకమైన శుభములు. ఈ వారమంతా మనం ఒక అద్భుతమైన టాపిక్ని మనము వింటూ వచ్చాం. ఇర్మియా 31:24 అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. వావ్! ఎవరు చేయలేనటువంటిది గొప్ప కార్యం దేవుడు మాత్రమే చేయగలడు. నువ్వు ఒకవేళ అలసిపోయినా, కృషించిపోయినా, కృంగిపోయినా, నిరుత్సాహంలో ఉన్నా, ప్రోత్సాహమే లేకుండా ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఉంటే వీటిలో నుంచి ఎలా బయటపడాలో దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి సూత్రాలు మనం గమనించుతూ వచ్చాం. నువ్వు నిరుత్సాహంలో నుంచి, అలసటలో నుంచి నువ్వు బయటపడాలంటే, కృంగుదల్లో నుంచి బయటకు రావాలంటే ప్రభు యొక్క మాటలను నువ్వు ఎక్కువగా ధ్యానించాలి. నిన్ను నన్ను బయటపడేసేది దేవుని వాక్యమే. నిన్ను నన్ను అలసటలో నుంచి బయటకు తీసుకొచ్చేది దేవుని సంఘం. నువ్వు నేను అలసటలో నుంచి బయటపడాలంటే అలా సహాయపరిచేది, అలా సహాయం చేసే దేవుని యొక్క పరిచర్య. నువ్వు నేను అలసటలో నుండి బయటపడడానికి మనకు ఉపయోగపడేది విశ్వాసంతో ప్రభువు కొరకు ఎదురు చూడడం. నువ్వు నేను అలసటలో నుంచి బయటపడాలంటే దేవుని యొక్క నీడ మనకి చాలా అవసరం. అలాగే మనం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దీని యొక్క అలసట నుంచి మనం బయటపడాలంటే మనం విశ్వాసంలో ఎదగడం ఆవశ్యకం. చిట్టచివరిది, నువ్వు నేను ఈ అలసటలో నుంచి, కృంగుదల నుంచి బయటికి రావాలంటే ఆత్మీయ చురుకుదనం మనకి చాలా అవసరం. ఆత్మీయ చురుకుదనం మన అలసట నుంచి మనం బయటపడవేస్తుంది. చురుకుగా ఉండట గొప్ప భాగ్యం అని వాక్యం చెప్తుంది. అలసట వెనకడుగు వేయిస్తుంది, కానీ జీవితంలో మనల్ని బలహీనపరుస్తుంది. ద్వితీయోపదేశకాండం 25:18 నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. అలసట మనల్ని బలహీనపరుస్తుందండి. బలహీనత మనల్ని వెనకడుగు వేయిస్తుంది. వెనకడుగు వలన సాతాను మనల్ని హతము చేసే ప్రమాదం ఉంది. ఇజ్రాయేలీయులు కొందరు ఆత్మీయ ప్రయాణంలో అలసిపోయినప్పుడు వారి శత్రువులను అమాలేకులు వచ్చి అలసట వలన వెనుకబడిన వారిని హతం చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. శ్రమలు, చెరసాలలో ఉన్నా గాని యోబు అలసిపోలేదు, ఎంతో చురుకుగా ఉన్నాడు. కనుకనే దేవుని చేత గొప్ప భాగ్యవంతుడిగా మార్చబడ్డాడు. చురుకుగా ఉండట గొప్ప భాగ్యం, మహాభాగ్యం అని వాక్యం చెప్తుంది కదా. సాతాను అలసిన వారిని సులువుగా పడగొడతాడు. ఏశావు అలసిన వాడే ఇంటికి వచ్చినప్పుడు ఎర్రని కోరకు లొంగి తన జ్యేష్ఠత్వమనే అమూల్యమైన ఆశీర్వాదాన్ని అమ్మివేసుకున్నాడు, కోల్పోయాడు. భర్త రైట్ని చిక్కుడుగాయల కూర కోసం, చికెన్ కూర కూడా కాదండి, చిక్కుడుగాయల కూర కోసం అమ్మేసుకున్నాడు భర్త రైట్ని. అంటే దేవుడు ఇస్తాడు భర్త రైట్. నేను కావాలంటే ముందు పుట్టలేను, నేను కావాలంటే వెనక పుట్టలేను. దేవుడు నన్ను ముందు పుట్టిస్తే నేను జ్యేష్ఠుణ్ణి, దేవుడు నన్ను వెనక పుట్టిస్తే నేను కనిష్ఠుణ్ణి. అంటే దేవుడు నాకు ఇచ్చిన ఆ భర్త రైట్ని నేనేం చేస్తాను, వద్దు అంటున్నానంటే నేను యాక్చువల్గా దేవుణ్ణే వద్దంటున్నట్లు లెక్క. దేవుడిచ్చింది నువ్వు వద్దంటున్నావు అంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ యు ఆర్ సెయింగ్ ఐ డోంట్ వాంట్ గాడ్ అన్నట్టుగా. ఐ డోంట్ వాంట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అని అంటే యు డైరెక్ట్లీ సెయింగ్ ఐ డోంట్ వాంట్ గాడ్ అని. ఏసావు అదే చేశాడు. దేవుని భర్త రైట్ని కాదు, దేవుణ్ణే కాదనుకున్నాడు. ఆదికాండం 25:30 నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టవని అడిగాడండి. ప్రియ దేవుని బిడ్డ, జీవిత ప్రయాణంలో కష్టాల వలన ఒకవేళ మనం అలసిపోయి ఉంటే, నువ్వు ఒకవేళ అలసిపోయి ఉంటే, అలసట వలన మనకు కలిగిన బలహీనతలన్నిటిని సిలువుపై భరించిన ఆ యేసయ్య మదిలో మనం ఆ యేసయ్యను మన మదిలో నిలుకోవాలి. తన సిలువ సువార్త దివ్య శక్తితో నీ శరీర ప్రాణాత్మల యొక్క అలసటను తీర్చగలగడానికి ఇష్టపడుతున్నాడు నజరేయుడైన యేసు ప్రభువారు. ఆయనను జ్ఞాపకం చేసుకో. దుఃఖమును అలాగే మీ వద్ద నుండి తొలగించి మీ అలసటను తీర్చడానికి, మనల్ని ఓదార్చడానికి ఆయన తన సిలువ నీడకు మనల్ని పిలుస్తున్నాడు. దేవుడు మాత్రమే అలసి ఉన్న ప్రాణము తృప్తిపరచువాడని, అలాగే ఓదార్చగలడని వాక్యం మనకి దృఢంగాను స్పష్టంగాను తెలియజేస్తుంది. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. దేవుడి దగ్గరకు వస్తే నీకు విశ్రాంతి ఉంటుంది, అంతే తప్ప ఆయన ఇంకొక మూట నీ మీదేం వేయడు. నువ్వు మోస్తున్న మూటలనే ఆయన తీస్తాడు తప్ప ఇంకొక మూట ఆయన నీ మీద వేసే దేవుడు కానే కాదు.
కానీ మనుషుల దగ్గరికి వెళ్తే నీ మూట తీయకపోగా వాళ్ళ మూటలు కూడా నీ మీద నా మీద వేస్తారు. కాబట్టి మనం ఆశ్రయించాల్సింది ప్రభువుని. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచును, కృషించిన వారిని అందరినీ నింపుదునను అన్న ఈ దినపు ఇవ్వబడిన వాగ్దానం వచ్చిన ప్రకారం దేవుడు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఉన్నా మనల్ని ఓదార్చి మన కన్నీటిని తుడిచి వేయగలిగిన సమర్థుడు. కాబట్టి అటువంటి దుఃఖములను, మన కన్నీటిని నాట్యముగా మార్చగలిగినటువంటి దేవుని మీద మన దృష్టి మనం నిలుపుదామండి. ఆయన యొక్క కృపలో మనం కూడా ముందుకు వెళదాం. ఏనాడు కూడా ఆత్మీయ చురుకుదనాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఎస్, ఒకవేళ అన్నీ పోయినా పర్వాలా, దేవుడున్నాడు అన్న ధైర్యంతో నిలబడ్డాడు యోబు. అందరూ పోయినా పర్వాలా, నాకు దేవుడున్నాడు అన్న ధైర్యంతో నిలబడ్డాడు యోసేపు. ఒకవేళ తన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోవాల్సి వచ్చినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అనుకున్నాడు భక్తుడైన దానియేలు సింహాల గృహలో. అగ్ని జ్వాలను మమ్మల్ని కాల్చేస్తున్నా పర్లేదు, దేవుడి కోసం చావడానికైనా మేము సిద్ధమే అనుకున్నారు షద్రకు, మేషకు, అబేద్నెగో. కాబట్టి అటువంటి బలమైన, దృఢమైన చురుకుదనాన్ని, గొప్ప విశ్వాసాన్ని, దేవుడి కొరకు తెగించేటటువంటి మనసును ప్రభు మనందరికి ఇచ్చి మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాలను, మన సేవకులను దేవుడు దృఢపరిచి, స్థిరపరిచి, మన అలసటల నుండి, కృంగుదల నుంచి ప్రభువు మనల్ని పైకి లేవనెత్తునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.